కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయం నిర్మించిన శిల్పి. రామప్ప పేరుతో శిల్ప కళా నైపుణ్యం ఖండాంతరాలు దాటి 800 సంవత్సరాలు దాటిన యునెస్కోచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందాక తహతహలాడింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం ఆ ప్రాంత ఎంపీ అయిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ 2017-18 సంవత్సరంలో లోక్సభలో 3 సార్లు రామప్ప గుడిని యునెస్కో గుర్తింపుకై సిఫారసు చేయాలని మాట్లాడిన వీడియో మరియు పేపర్ క్లిప్పింగ్స్ జత చేస్తున్నాను. రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ గుర్తింపుతో పురిటిగడ్డ రుణం తీర్చుకున్నట్లయింది. జై సేవాలాల్. ఈరోజు మనం వచ్చాము సీతారాం సార్ దగ్గరికి, పార్లమెంట్ సభ్యులు. సార్ నమస్కారం సార్. కాకతీయ కాలం నాటి 900 సంవత్సరాలు అవస్తుంది మన రామప్ప దేవాలయం కట్టడం, కానీ ఏ విధమైన గుర్తింపు తీసుకురాలేదు. మీరు పార్లమెంట్లో ఏ విధమైన గుర్తింపు తీసుకొచ్చారు సార్ దీన్ని? థ్యాంక్ యూ అమ్మా. వాస్తవంగానే మన ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా నా నియోజకవర్గం, నా నియోజకవర్గమే కాకుండా నా గ్రామానికి 9 కిలోమీటర్ల దూరం, ఇప్పుడు కొత్తగా ఏర్పడేటువంటి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో ఈ పురాతనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి రామప్ప దేవాలయం రేచెల రుద్రుడు ఒక రాజు దగ్గర ఉండేటువంటి వారు దాన్ని కట్టించడం జరిగింది, వారి పేరు మీదది. కానీ దేవాలయాలు కడితే దేవాలయాల దేవుని పేరు ఆ పేరుతోనే దేవాలయాలు ఉంటాయి, లేదా వారి ఇల్లు ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, రామప్పను కట్టినటువంటి రామప్ప అనే ఒక శిల్పి ఎవరైతే ఉన్నారో ఆ శిల్పి పేరు మీద రామప్ప ఉండడం ఒక చాలా గొప్ప చరిత్ర. అయితే దురదృష్టం అనే అన్నాలా మరి అదృష్టం అన్నాలు తెలియాలి, కానీ ఇంత చరిత్రాత్మకమైనటువంటి దేవాలయం ఇప్పుడు 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత ఎవరు గుర్తించకపోవచ్చు, ఎందుకంటే దాన్ని కూలగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి, ధ్వంసం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత రామప్ప దేవాలయానికి ఒక చరిత్ర 70 సంవత్సరాలు అయినా దాన్ని యునెస్కో గుర్తింపు రావాలి. వారసత్వ సంపద, యునెస్కో అంటే వారసత్వ సంపదను యునెస్కో అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ గుర్తిస్తేనే అది ప్రపంచ పటంలో ఉంటుంది. ప్రపంచ పటంలో ముఖ్యమైనటువంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయో ఆ కట్టడాల్లో ఇదొక కట్టడం, దేవాలయం కావచ్చు, లేదా ఏ గుళ్ళు గోపురం ఇట్లా బాగా ప్రాముఖ్యత సంతరించుకొని దాన్ని నాణ్యత ఉండి విలువ ఉన్నటువంటి వాటిని ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశాలుగా గుర్తిస్తారు. అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఈ రామప్ప మొన్న వారసత్వ సంపద పొందినందుకు దానికి కృషి చేసినటువంటి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాం. కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, కల్చరల్ డిపార్ట్మెంట్తో చాలాసార్లు పోట్లాడి దాన్ని గుర్తింపు పంపిస్తే వచ్చింది. దీనికి సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ముఖ్యంగా నేను ఆ ప్రాంత బిడ్డగా, ఇప్పుడు చాలామంది అక్కడ బకెట్ వేసి దాంట్లో ఇటుకేస్తే ఇటుకే తేలుతుంది, అందుకోసం వచ్చింది అది ఇది అంటున్నారు. సరే, దానికి ఉండే ప్రాముఖ్యత అది ఉంది. కానీ నేనేమంటున్నానంటే, చాలామంది తెలంగాణ వస్తే ఏం వస్తారనే వాళ్లకు నా సమాధానం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఆ ప్రాంత బిడ్డ ఎంపీ అయిన కనుకనే రామప్పకు ఇలా గుర్తింపు వచ్చింది. అది ఎవరు మర్చిపోకూడదు. చాలామంది ఏదో క్లెయిమ్ చేయడానికి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉంటుంది. ఇప్పుడు దాన్ని బేస్ ఆ ఇటుక మీద ఇటుక కట్టి ఆ సుతారి కట్టకపోతే బిల్డింగ్ అయ్యేది కాదు కదా. అదేవిధంగా ఆ ప్రాంత బిడ్డగా ఒకటే సంవత్సరంలో 3 సార్లు పార్లమెంట్లో ప్రస్తావించడం లోక్సభలో అంత సులభం కాదు. ఒక బిల్లు మీద మాట్లాడాను. ఆ ఖండాంతరాలు దాటినటువంటి శిల్పకళ ఏదైతే రామప్పది ఉందో అది శిల్పకళకే ఒక చిరునామా. అది అంత శిల్పకళ అంత గొప్పగా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. కానీ మనకు రామప్పకు ఉండేటువంటి ప్రాముఖ్యత అంత పెద్దగా సంతరించుకుంది. ఆ సంతరించుకున్న దాన్ని 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడి నేను ఒకసారి ఏ స్థాయికి వెళ్ళిపోయినంటే, మీరు దేశాన్ని విభజించదలుచుకున్నారా? మా ఉత్తర భారతదేశం నుంచి ఎన్ని ఇచ్చింది, దక్షిణ భారతదేశం నుంచి ఎన్ని ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఎప్పుడు చూసినా ఉత్తర భారతదేశం నుంచే అవి వస్తున్నాయి, గుర్తింపులు వస్తున్నాయి. కానీ దక్షిణ భారతదేశం నుంచి అరకొర ఇచ్చింది తప్ప ఇక్కడ నుంచి ఇచ్చినటువంటి నానుడి లేదు. అందుకోసం నేను వాళ్ళని గట్టిగా మాట్లాడి మంత్రి గారితో
పోరాటమే పెట్టుకున్నట్టు మాట్లాడాం. వారు సెంట్రల్ హాల్కి వచ్చి లేదు నాయక్ సార్ మీరు ఈసారి పంపిస్తామన్నారు. కానీ అక్కడ కూడా మోసం చేసి మహారాష్ట్ర నుంచి ఒక మాగ్నమెంట్ను పంపిస్తే మరి అది మా దృష్టికి వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు అడగడం, నేను మళ్ళొకసారి పార్లమెంట్లో మాట్లాడడం, చివరికి దానికి పంపించారు. అది ప్యారిస్ దేశంలో ఈ యునెస్కో ఆర్గనైజేషన్లో చాలా దేశాలు ఉంటాయి. ఎవరో ఒకరిద్దరు పైరవీ చేస్తే వచ్చేది కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో పైరవీ చేస్తే వచ్చేది కాదు. కనుక ఏదో మా ప్రధానమంత్రి చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఎవరు చెప్పినా అది రాదు. అటువంటిది ఏం కాదు. నాకు తెలిసి దానికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏదైతే ఉందో, నాణ్యత ఏదైతే ఉందో దాన్ని బట్టి పంపించే డిజైర్ అంటారు, ఒక డిజైర్, దాన్ని మొత్తం మనం ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తాం కదా, ఆ విధంగా దాని ఇటుక నుంచి మొదలుకొని కట్టే వరకు ఆ ప్రాజెక్ట్ తయారు చేయడంలో మన వాళ్ళు చాలామంది సహకరించారు. ఆ డిజైన్ పంపించి ఆ ప్రాముఖ్యత ఉంది కనుక ఆ రామప్పకు ఒక 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడే అదృష్టం కేసీఆర్ గారు నన్ను పార్లమెంట్కి పంపించడం, నేను మాట్లాడే అవకాశం వచ్చింది. నేనేమనుకుంటున్నానంటే అక్కడ పుట్టినట్టు ఆ పుణ్యభూమి నా వరకు నేను రుణం తీర్చుకుంటా అనుకుంటున్నాను. ఇది చరిత్రలో ఉంటుంది. మాట్లాడినటువంటి విజువల్స్ కూడా సెవెలర్ టీవీ ఇంతకుముందు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ కూడా దాంట్లో పెట్టి ఇది ఇస్తామంటే జాతి కూడా అడుగుతూ ఉంది. ఎందుకంటే ఆ జాతిలో పుట్టిన బిడ్డగా అది తెచ్చినవంటే జాతి గర్విస్తుందంటే నేను ఇంటర్వ్యూ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే మన బంజారా జాతరలో ఇంత గొప్ప గుర్తింపు తెచ్చారని చెప్పి మేము కూడా మీకు ఇంటర్వ్యూ తీసుకోవాలని సంతోషపడుతున్నాం సార్. Thank you, Deputy Speaker Saab, for giving me the opportunity to speak on the world famous monuments present in my parliamentary constituency and Telangana state, sir. The monuments are Ramappa Temple and 1,000 pillars and the 1,000 pillars and Fort Warangal in Telangana state, sir. All these monuments are under the custodian of the archaeological department of the government of India. Sir, unfortunately the archaeological department are not taking any precautions and they are giving the negligence to protect all these monuments, sir. In the year 2005 they have started a renovation work in the 1,000 pillars, but unfortunately till date nothing is happened. No finance is supported to renovate the Ramappa temple as well as all these monuments, sir. Sir, the another only 1 second, sir. Sir, in the festival Andhra Pradesh, the archaeological department has recognized 137 monuments in Andhra Pradesh, sir. After the bifurcation, only 8 monuments are recognized in Telangana, sir. The Telangana state is submitted 24 for recognition. I request you to central government to recognize remaining 24, sir. Thank you. Shri A. Sitaram Nayak. Deputy Speaker, sir, for giving me the opportunity to speak on the ancient monument and archaeological sites and remains amendment bill 2017 introduced by the Honorable Minister Mahesh Sharma ji. Sir, on behalf of our TRS party, we supporting the bill to amend the act to allow construction within 100 meters from the heritage site in the interest of the public. But sir, the government is only restricted to construct only 100 within the 100 meters for the public utility in the name of the infrastructure. But sir, government is not concentrating or giving suggestion to Archaeological Survey of India to identify the remaining the monuments, the famous monuments in the country. Many monuments are in endangered stage. They have not, the monuments are not identified, recognized, or they are not concentrating to protect all these monuments. Now they are in a collapsing stage. So I request the Honorable Minister to identify, there are many monuments which are not recognized and identified by the
Archaeological Survey of the India. We have to protect our national monuments, and it will feather in the cap of the country. Because once we lost or once these monuments are collapsed, it is very highly impossible to again to construct this type of the monuments. Sir, but the central government, after passing this act, but the government should ensure not to misuse this provision to spoil the character of the rich heritage structures of the national monuments. I will give some names, list of the names of the monuments to protect. Sir, it is unfortunate. The Archaeological Survey of India, in many cases, acting as the silent spectators. They don't want to protect the monuments. In spite of the state government involvement or the members of the parliament involvement, they want to allocate some MP from their funds from their MP land. But they are only silent spectators, resulting in future collapsing of further collapsing or losing their sculpture and shiny. The central government should make Archaeological Survey of India more professional and dedicated in preserving the national monuments, and their attitude towards the state government should be proactive, and they should behave as a caretaker but not the owners of the monument. This is happening in everywhere. Sir, these places are with the cooperation with the tourism department, but they are not allowing to reach the monument. They can have some restriction to 1 kilometer or half kilometer away from the monuments. So with the collaboration with the tourism department, if you create or identify the tourist spots, so that we can share these monuments to the future generations. Can give some examples. Sir, Ramappa temple in my parliamentary constituency dates back. It is constructed in the 12th century during the Kakatiya dynasty. The dismantled Kameshwara temple in the complex is to be reconstructed at the earliest. Already it is sanctioned. The archaeological department has given necessary orders to renovate a small temple, but till today nothing is happened. The Ramappa temple in Palampeta, Mulugu Assembly constituency, 1000 pillars temple in Hanamkonda, and Fort Warangal in the Hanamkonda. It is located in Warangal constituency, and Kota Gullu. It is very famous temple is there. Up Kotilingala Fort, Dhulikunta, Bauddha Stupam, up Peddapalli constituency, Alampur of the Mahbub Nagar constituency. These are all monuments are, there is no protection, there is no supervision. If the government comes forward, the state government, they are not allowing to protect all these monuments. This is the fate of the state government. We are helpless. We are unable to protect our own monuments which are located in our constituency or in our state or in our district. So I request the Honorable Minister to collaborate with the state government or state government archaeology and work with the state government archaeology. Then only we can protect all the rich heritage monuments. Finally, I request the Honorable Minister, sir, the Ramappa temple, in the last year, the Ramappa temple is proposed for the UNESCO World Heritage Center. But unfortunately, what happened in the finally, we don't know. The another site, it is in Bombay. In Bombay, you have selected under UNESCO for World Heritage Site. We are happy. But sir, already you have forwarded the proposed the Ramappa temple of Kakatiya dynasty for consideration of the World Heritage Site last year. The government is in favor of the Ramappa, but preference is given to a site in Mumbai. I request the Honorable Minister, at least for this year,
kindly consider my request and propose Ramappa temple of Erswell Warangal district. Now you can propose for the UNESCO under World Heritage, sir. Thank you. Professor Ajim Sitaram Naik, Ajmera. Yes. Madam, in my parliamentary constituency, Mahbubad, one of the assembly segment, Mulugi is having the oldest Ramappa monument. It was built in 12th century, madam, during the Kakatiya dynasty. Our government and I have submitted the desire for the identification of that temple, madam. It is a very famous world temple, madam. We have been submitted the desire to include for the inclusion in the identification and inclusion in the UNESCO World Heritage Site, but unfortunately the Archaeology Department and the Minister of Cultural Affairs, we have been requesting, madam, not considering our request. Since 3 years we have submitted as per their requirement, whatever they ask we have given in return, and we have submitted a dossier for the identification in the World Heritage, UNESCO World Heritage, madam. Thank you, madam.